మన పాపములను మనం ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అది ఒప్పుకో, విడిచిపెట్టడానికి సిద్ధపడు, దేవుడికి నీకు కావలసిన కార్యాలు ఆయన చేస్తాడు. వ్యక్తిగత జీవితంలో మనం ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల పరిస్థితులకి, సమస్యలకి మళ్ళీ గుర్తు చేస్తున్నా, మనది కావచ్చు, ఫ్యామిలీది కావచ్చు, దేశాంది కావచ్చు, ప్రపంచాంది కావచ్చు, నానా రకాల శ్రమలు, సమస్యల చేత నలుపబడుతున్నాం. వీటన్నిటికీ కారణం ఏంటి? దేవుడు టైంపాస్గా ఏమన్నా చేస్తున్నాడా? ఒట్టిగా కూర్చోకుండా ఏదో కాళీపీలి చేస్తున్నాడా? లేకపోతే ఆయన అనుమతించే ప్రతి శ్రమ వెనక ఒక న్యాయమైన కారణం ఉందా? అసలు దేన్ని బట్టి ఈ పరిస్థితిని దేవుడు రప్పించాడు? ఈ పరిస్థితిని మనకు రప్పించడం ద్వారా దేవుడు మనకి ఏం నేర్పాలనుకుంటున్నాడు? నా జీవితంలో ఈ పెను సమస్యల్ని అనుమతించడం ద్వారా దేవుడు నాకు ఏం బోధించాలనుకుంటున్నాడు? ఏ పాఠాలు నేర్పాలనుకుంటున్నాడు? ఏది అభ్యాసం చేయించాలనుకుంటున్నాడు అనే ప్రశ్న ఒకవేళ అన్యజనులకు రాకపోవచ్చు, క్రీస్తునందున్న మనకైతే తప్పనిసరిగా రావాలి, వచ్చి తీరాలి. అప్పుడే ప్రతి శ్రమ, ప్రతి సమస్యలో దేవుడు మనకు దాచి ఉంచిన పాఠాన్ని మనం నేర్చుకొని ఆ విషయమై మనం దేవుని చేత సరిచేయబడి కృప పొందుతాం. సమస్యని గుర్తించకపోతే దేవుడు అనుమతించేటువంటి పరిస్థితులకు కారణాలు అర్థం కావు. ఆ కోణంలో దేవుడు అన్యాయంగా నన్ను ఇట్లా చేశాడనే మాట నువ్వు అనాల్సి వచ్చింది. ఒక హాస్పిటల్లో 11వ నంబరు బెడ్ మీద ఓ పేషెంట్ ఉన్నాడు. 11వ నంబరు బెడ్ మీద ఓ పేషెంట్ ఉన్నాడు. ఆ పేషెంట్ పగలంతా బాగానే ఉన్నాడు, చాలా యాక్టివ్గా ఉన్నాడు. అది వెంటిలేటర్ అమర్చేటువంటి బెడ్. రాత్రి గడిచి తెల్లవారేసరికి అతను చనిపోయి ఉన్నాడు. ఏంటి చనిపోయాడు అని ఆలోచించి అన్ని పరిశోధన చేశారు, అర్థం కాల. సరే, అతని డెడ్ బాడీని ఇంటికి ఇచ్చేశారు, అయిపోయింది. మళ్ళీ మరో కేసు వస్తే ఆ 11వ నంబర్ బెడ్ మీదకి చేర్చారు. ఆ పేషెంట్ కూడా అలానే చనిపోయాడు. బాగానే ఉన్నాడు, పగలంతా యాక్టివ్గానే ఉన్నాడు, అడుగుతున్న వాళ్ళకి సమాధానం ఇస్తున్నాడు, వెంటిలేటర్ పెట్టారు, బాగానే ఉన్నాడు, ప్రాణాపాయం అయితే లేదు. కానీ మరుసటి రోజు చూస్తే చనిపోయాడు. ఇట్లా 4-5 చనిపోయారు. డాక్టర్లు జుట్టు పీక్కుంటున్నారు, ఏం జరుగుతుంది ఏంటని. చిన్నగా అక్కడ ఒక ప్రచారం అమల్లోకి వచ్చింది. ఏంటంటే 11వ నంబర్ బెడ్ మీద దయ్యం ఉంది. అది రాత్రి వేళల్లో వస్తుంది, అక్కడ ఉన్నటువంటి పేషెంట్ని చంపేస్తుంది అని ఒక చిన్న ప్రచారం లేవదీశారు. ఆ హాస్పిటల్ అంతా కూడా నర్సులు వీళ్ళు వాళ్ళు ఉంటారు కదా, ఆ వర్కర్స్ అంతా కూడా, అందరిలో కూడా ఇదే నలుగుతుంది. ఓ పేషెంట్ వచ్చాడు ఆ బెడ్ మీదకి అంటే ఇంకా రేపొద్దున అయిపోతాడు వాడు, కన్ఫర్మ్, నిజంగానే అయిపోతున్నాడు. మరి ఏమీ జరగకుండా, వానికి ఏ లోపం లేకుండా వెంటిలేటర్ అమర్చబడినటువంటి ఆ పేషెంట్ తెల్లవారేసరికి ఎందుకు చనిపోతున్నాడు అని పాపం వాళ్ళు చాలా పరిశోధన చేశారు, ఏమీ లేదు, లాభం లేదు. అసలు నైట్ ఏం జరుగుతుందో తేల్చుకుందామని కొంతమంది సాహసం చేసి ఒక 5-6 ఒక నైట్ కాపలా కాశారు. అసలు ఏం జరుగుతుంది అని ఒక పేషెంట్ నా బెడ్ మీదకి చేర్చి, మరి అదే వెంటిలేటర్ అమర్చేటువంటి బెడ్ చేర్చి గమనిస్తూ ఉన్నారు. పగల డ్యూటీ అందరూ అయిపోయింది, నైట్ డ్యూటీ వాళ్ళు వచ్చారు.
పగల డ్యూటీలో క్లీనర్స్ క్లీన్ చేసేవాళ్ళు వస్తారు కదా, అట్లాగే నైట్ డ్యూటీలో క్లీన్ చేసేవాడు వచ్చాడు. అన్ని బెడ్ అన్ని చుట్టుపక్కలంతా క్లీన్ చేసుకుంటా అతడు ఆ బెడ్ దగ్గరికి వచ్చి వాక్యూమ్ క్లీనర్ ఉంటుంది కదా, బండల్ని శుభ్రపరిచే మిషన్, దాంతో శుభ్రం చేస్తాడన్నమాట. అక్కడికి రాగానే ఈ వెంటిలేటర్ అమర్చిన ప్లగ్ అక్కడ గుచ్చుతారు కదా, దాన్ని తీసి పడేసి వీడి ప్లగ్ దాన్ని గుచ్చి ఇటు తొడవటం మొదలు పెడుతున్నాడు. దేవుని స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. హాయిగా పాట పాడుకుంటా తరరే తరరే అనుకుంటా అటు తుడుస్తున్నాడు. వీడికేమో ఆ వెంటిలేటర్ పేషెంట్ కదా, అది తీస్తే చచ్చిపోతాడు. వీడేమో కొట్టుకుంటున్నాడు. వాడు తరరే 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 అని వంగి అదంతా శుభ్రంగా క్లీన్ చేస్తున్నాడు. వాడు పావు గంట అరగంట మొత్తం అదంతా క్లీన్ చేసేసరికి వీడు కాసేపు కొట్టుకొని వాడు అటు వెళ్ళగానే వీళ్ళు వచ్చి పేషెంట్ని చూసి వాడు చచ్చిపోయి ఉన్నాడు. అంటే ఆ ప్లగ్ బీగటంతో వీళ్ళకి గుండె జారిపోయింది. వాడికి తెలియదు అది తీసి ఈ ప్లగ్ నా మిషన్ది పెట్టి నేను క్లీన్ చేసుకుంటున్నాను అనే పనిలోనే ఉన్నాడు, కానీ అది తీసేస్తే వాడు చేస్తాడని వీడికి తెలియదు. ఎందుకంటే వాడు కొత్తగా డ్యూటీలోకి వచ్చాడు అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈ సన్నివేశాన్ని చూసిన హాస్పిటల్ సిబ్బంది వాడినేమల్లా, డెడ్ బాడీని ప్రశాంతంగా బయటికి ఇచ్చేశారు. వాడినేమల్లా. మరుసటి రోజే ఒక ఎలక్ట్రీషియన్ని పిలిపించి ఆ పక్కన వీడు వ్యాక్యూమ్ క్లీనరు పిన్ను పెట్టుకోవడానికి ఆ ప్లగ్ పెట్టుకోవడానికి ఒక బోర్డు అమర్చి వాడినేమల్లా, ఇది తీయవాకు, దీన్ని ఉపయోగించు అని మాత్రం చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఏమైద్దండి అన్నాడు. పోతారా. ప్రభువుకు స్తోత్రం కలుగునుగా. హల్లెలూయా. ఎందుకు చెప్పాను అర్థమైందా మీకు? ఎందుకు చెప్పాను అంటే, పేషెంట్లు చచ్చిపోతున్నారు అంటే దయ్యమో భూతమో మరేదో కారణం అనుకుని వేరే కోణాల్లో వెతికారే కానీ అసలు సమస్య ఎక్కడుందో పసిగట్టలా. ఈరోజు మనుషులు నానావిధ సమస్యలను ఎదుర్కొంటూ అసలు ఎందుకు ఇవి వస్తున్నాయి, వీటికి కారణం ఏంటి, వీటి మూలం ఎక్కడ అనే దాన్ని పరిశీలించి దాన్ని కనుగొని దాన్ని సరి చేసుకోగలిగితే ఇక ఆ కోణంలో మనకు వచ్చేటువంటి సమస్యలన్నీ బ్రేక్. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కానీ ఎక్కువ శాతం మంది సనగటం, గొనగటం, దేవుణ్ణి నిందించటం, ఏం చేశాడులే నాకు అని కనీసం బయట వాళ్ళ ముందు అనకపోయినా ఇంట్లో భార్యాభర్త ఉన్నప్పుడైనా సరే బయట మళ్ళీ దేవుడు గొప్పోడన్నా అంటారు, ఇంట్లోనేమో ఏం దేవుడోలే అమ్మాయి, ఏం చేశాడు, అసలు ఏందమ్మాయి నాకు ఈ సమస్యలు అన్నీ ఇట్లా మాట్లాడుకుంటా ఉంటా. నేను చెప్తున్నా, దేవుడు ఒకటి నీ జీవితంలోకి నా జీవితంలోకి ఒకటి అనుమతించాడు అంటే దాని వెనక మనకు అర్థం కాని కారణం ఏదో ఉంది. దాన్ని వెతకాలి. హాస్పిటల్ సిబ్బంది 5 పోయినాక వెతికారు. మనం కూడా చాలా భాగం ఇబ్బంది ఎదుర్కొని నలిగిన తర్వాత ఎక్కడో ఒకసారి మనకు క్లిక్ అయ్యిద్ది అనమాట. అరే ఈ కారణాన్ని బట్టి నేను ఇలాగయ్యానా. అందరికీ ఉపయోగపడేటువంటి విషయం, అందుకే ఇది చెప్పాను అనమాట. ఒక దేశం మీదకి ఒక ఉపద్రవం వచ్చింది అంటే కారణం ఉంది. ప్రపంచం మీదకి ఒక ఉపద్రవం వచ్చింది అంటే దేవుడు ఏదో ఒక సమాచారం ఇస్తున్నాడు. మన ఫ్యామిలీ మీదకి ఒక ఉపద్రవం వచ్చింది అంటే ఒట్టిగా రాలేదు, దేవుడు ఏదో పాఠాన్ని నేర్పుతున్నాడు. అన్ని ఉపద్రవాలు ఒకే రకంగా ఉండవు. కొన్ని మరీ మనం ఊహించలేని అంత ఘాటైనవి కూడా రావచ్చు. అర్థమైందా? ఏం చేయాలి? ఏదొచ్చినా మూలం ఎక్కడుంది, కారణం ఏమిటి, ఏ హేతు చేత నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఫ్యామిలీకి వచ్చింది, దేశానికి వచ్చింది, ప్రపంచానికి వచ్చింది.
అనేది మనం ఆలోచన చేయాలి. నా రాష్ట్రానికి ఎందుకు వచ్చింది ఈ పరిస్థితి అనేది. ప్రస్తుతం ప్రపంచం మొత్తం మీదికి ఓ భయంకరమైన తెగులు కంటికి కనపడట్లేదు, కానీ ఆ ప్రపంచ గవర్నమెంట్లు, అన్ని దేశాల గవర్నమెంట్లని అతలాకుతలం చేస్తుంది. దాదాపు కొన్ని ప్రదేశాలలో కాస్త ఇమ్యూనిటీ పవర్ తక్కువగా ఉన్నటువంటి ప్రదేశాలలో, రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నటువంటి మనుషులు ఉన్న ప్రదేశాలలో లక్షలాది మందిని ఇప్పటికే బలి చేసింది. కొన్ని ప్రదేశాల్లో కాస్త రోగ నిరోధక శక్తి ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో చిన్న చిన్న బలహీనతలతో వదిలేసి వెళ్ళిపోతుంది. ఇదొక్కటే కాదు, దీనికి ముందు వచ్చినటువంటి రకరకాల తెగుళ్ళు, రకరకాల సమస్యలు, వీటన్నిటికీ కారణం ఏమిటి? సహజంగా అందరూ అనుకునేది ఏంటంటే క్లైమేట్ చేంజ్ అయింది, వాతావరణంలో మార్పులు కలిగినందున ఇలాంటి బలహీనతలు వస్తున్నాయని సైన్స్ చెప్తుంది. కొంతమంది ఏమో ఇది చైనాలో పుట్టింది, వాళ్ళు ఎలుకలు పందికొక్కులు అనే భేదం లేకుండా, గబ్బిలాలు అనే భేదం లేకుండా అన్నీ చాలా ప్రేమతో తింటూ ఉంటారు. విశాల హృదయులు, దేన్ని వదిలిపెట్టరు వాళ్ళు. మరి వాళ్ళ విశాల హృదయంతో చేసినటువంటి ఆ వికృత ఆహార చేష్టల ఫలితంగా ఈ వైరస్ లైన్లోకి వచ్చింది. ఇది అందరికీ సోకుతుందని, మరి కొంతమంది ఇది ఒక బయోవార్, ఇది కావాలనే కుట్రపూరితంగా ప్రపంచం మీదికి తీసుకొచ్చారు, ఇది చైనా చేసిన పనే అని మరొక ప్రచారం. ఇలా ప్రస్తుతం ఉన్న తెగులు విషయంలో నానా రకాల ప్రచారాలు అమల్లో ఉన్నాయి, ప్రజల్లో ఉన్నాయి. నేనంటాను, ఏ పొద్దు మనుషులు సైంటిఫిక్గా ఏదో ఇట్లా జరిగింది అనే కోణంలోనే ఆలోచిస్తారు. ఎందుకంటే సైన్సు నమ్ముతున్న వాళ్ళలో ఎక్కువ మంది నాస్తికవాదులు ఉన్నారు. దేవుడు గీవుడు అనేది నమ్మరు వాళ్ళు. కానీ దేవుడు ఉన్నాడని నమ్మే ఆస్తిక వర్గం ఒకటి ఉంది. ఈ ఆస్తికులు ఒక ఉపద్రవం ప్రపంచం మీదకి వచ్చింది అంటే దేవుని అనుమతి లేకుండా ఇది రాదు. ప్రజలందరినీ కూడా ఇది సమస్యకు గురి చేస్తూ ఉంది. ఎక్కడోడక్కడ ఇళ్లలో కూర్చొని తాళాలు వేసుకునే పరిస్థితి వచ్చింది అంటే ఇది చిన్న సంగతి కాదు. ఈ తెగులు ద్వారా ప్రపంచంతో దేవుడు ఏదో మాట్లాడాలని తలంచుచున్నాడు అని ఒక ఆస్తికుడు నమ్ముతాడు. కొంతమంది సహజంగా ఏమంటారంటే పాపం మించిపోయిందండి, పాపం పండిపోతుందండి, పాపం విపరీతం అయిపోయిందండి, రాకేం చేస్తాయండి, రాకేం చేస్తాయి, పాపం పెరిగిపోతుంది, రాకేం చేస్తాయి అంటే మరి దాని పరిష్కారం లేదా? హాస్పిటల్ సిబ్బంది ఏం చేశారు? వాడు అది తీయకుండా ఇంకోటి అమర్చారు. ఆ సమస్య మళ్ళీ ఇంకా ఆ బెడ్ మీద ఎవడు చావలా. ఒక ఉపద్రవం అనేది ప్రజల్లోకి వచ్చినప్పుడు, ప్రపంచం మీదకి వచ్చినప్పుడు అందరూ ఒక వేదాంత ధోరణిలో ఒక మాట అనేసి వదిలేస్తూ ఉన్నారు. పాపం ఎక్కువైపోయిందండి, రాకేం చేస్తాయి అని. బాగానే ఉంది, నిజమే అయి ఉండొచ్చు. మరి పరిష్కారం ఏంటి? పరిష్కారం ఏంటంటే ఏం చేస్తాం? పరిష్కారం రాగం వస్తే పోవటమే, ఇంకా చేసేది ఏముంది అని ఒక మాటతో దేవుణ్ణి ఎరగనటువంటి వాళ్ళు, వాక్యాన్ని ఎరగని వాళ్ళు అలా స్పందించి వదిలేస్తారు. కానీ దేవుణ్ణి ఎరిగిన మనం, ప్రభు రక్తములో కడగబడిన మనం, దైవ వాక్యాన్ని మన స్వాస్థ్యముగా స్వతంత్రించుకున్న మనం ఏం చేయాలి అనేది మనకి పరిశుద్ధ గ్రంథం స్పష్టంగా సాక్ష్యమిస్తుంది. దానియేలు గ్రంథం, ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథం బాగా గమనించాలి. దానియేలు గ్రంథం, ఎజ్రా గ్రంథం, నెహెమ్యా గ్రంథం మొదలైన గ్రంథాల్లో దానియేలు, ఎజ్రా, నెహెమ్యా మొదలైన భక్తులు ప్రార్థన చేశారు. ఏమని చేశారో తెలుసా? దానియేలు భక్తుడైతే ఒక్కసారి దానియేలు గ్రంథం మీరు కానీ తీయగలిగితే చూద్దాం. చూడండి, బైబిల్ తెచ్చుకున్న వాళ్ళంతా కూడా దానియేలు గ్రంథము
9వ అధ్యాయము 2వ వచనం నుంచి చదువుదాం త్వరగా. అతని ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు ఆ, దానియేలును నేను యెహోవా తన ప్రవక్తయ్యకు ఇర్మియాకు సెలవిచ్చి తెలియజేసినట్టు ఆ, యెరూషలేము పాడుగా ఉండవలసినది 70 సంవత్సరములు సంపూర్తి అవుచున్నవని గ్రంథము వల్ల గ్రహించి తిని. గ్రంథముల వలన గ్రహించి తిని. గ్రంథమే మనకు పరిష్కారం చూపునది, దైవ గ్రంథమే. అంతట నేను గోనెపట్ట కట్టుకొని గ్రంథముల వలన తెలుసుకుంటుని, గ్రంథము వలన తెలుసుకుంటుని. అప్పుడేమో గ్రంథములు అంటే ఏ పుస్తకానికి ఆ పుస్తకం విడివిడిగా లభించినాయి. ఇప్పుడేమో గ్రంథములన్నీ 66 కలిపి పరిశుద్ధ బైబిల్ గ్రంథంగా మన చేతికి వచ్చింది. గ్రంథము వలన తెలుసుకున్నాను. అంతటి నేను గోనెపట్ట కట్టుకొని ధూళి తలపైన వేసుకుని ఉపవాసముండి ప్రార్థనా విజ్ఞాపనలను చేయుటకై ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. ప్రభువుకు దేవుని ఎదుట నా మనస్సును నిబ్బరము చేసుకుంటుని. నిబ్బరము, ప్రకృతి వికృతి ఉంటాయి తెలుసు కదా. దువ్వు, దూరము, దువ్వు, ప్రకృతి వికృతిలో. అట్లాగా నిర్భయము, నిబ్బరము. నిబ్బరము అంటే నిర్భయము, భయము లేకుండా. నా మనస్సుని నిబ్బరం చేసుకున్నాను. ఎందుకు భయం వచ్చింది నీకు? ఎందుకు నిబ్బరం చేసుకోవాల్సి వచ్చింది అంటే కింద చదువు. నేను నా దేవుడైన యెహోవా ఎదుట ప్రార్థన చేసి ఒప్పుకున్నదేమనగా ప్రభువా, మహాత్యమును కలిగిన భీకరుడు వగు దేవా, అబ్బా, నీ ఆజ్ఞలను అనుసరించి నడుచు వారి ఎడల నీ నిబంధనను నీ కృపను జ్ఞాపకము చేయువాడా, మేమైతే నీ దాసులకు ప్రవక్తలను నీ నామమును బట్టి మా రాజులకును మా అధిపతులకును మా పితరులకును యూదయ దేశ జనులందరికీ చెప్పిన మాటలు ఆలకింపక నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని. ఎవరు చెప్పిన మాటలు ఆలకింపక? నీ దాసులకు ప్రవక్తలు, నువ్వు ఏర్పరిచిన నీ సేవకులు చెప్పినటువంటి మాటలు లక్ష్య పెట్టక, చెవిన పెట్టక, పెడచెవిన పెట్టి నీ ఆజ్ఞలను నీ విధులను అనుసరించుట మాని పాపులమును దుష్టులమునై చెడుతనమయందు ప్రవర్తించుచు, పాపులమును దుష్టులమును నై చెడుతనమునందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారము. అది ఎందుకు ఈ 70 ఏళ్ళు శాపాన్ని అనుభవించాల్సి వచ్చింది? పరాయి దేశంలో బానిస బతకాల్సి వచ్చింది. ఎందుకు ఈ దరిద్రగొట్టు స్థితి మాకు వచ్చింది అంటే, మేము పాపులమును దుష్టులమునై నీ ఆజ్ఞలను గైకొనక ఏం చేశారట? చెడుతనమందు ప్రవర్తించుచు తిరుగుబాటు చేసిన వారు. అసలు దానియేలు ఎప్పుడన్నా అలా చేశాడా? మీరు కావాలంటే దానియేలు లైఫ్ చదవండి. మీరు దానియేలు ఎప్పుడైనా ఆ మాటకి అర్హుడుగా కనిపిస్తాడా? దానియేలును గురించి దేవుడు ఏమని చెప్పాడు? దానియేలు, నీవు బహుప్రియుడవు అన్నాడు. దేవునికి బహుప్రియుడైన వాడు దుష్టుడు, పాపి, చెడుతనం చేసినోడు అవుతాడా? కాడు కదా. కానీ దానియేలు ఏమంటున్నాడో తెలుసా? మేము పాపులమును దుష్టులమును చెడుతనమునందు ప్రవర్తించువారం. చదువు అయిపోలా. ప్రభువా, ప్రార్థన చేస్తున్నాడు ఇక. నీవే నీతిమంతుడవు. ఆహా, మేమైతే సిగ్గు చేత ముఖ వికారం పొందిన వారము. మేము నీ మీద తిరుగుబాటు చేసితిమి. దానిని బట్టి నీవు సకల దేశములకు మమ్మను తరిమితివి. యెరూషలేములోను యూదయ దేశములోను నివసించుచు స్వదేశవాసులుగా ఉన్నట్టు పరదేశులుగా ఉన్నట్టు ఇశ్రాయేలీయులందరికీ మాకును ఈ దినమున సిగ్గే తగ్గి ఉన్నది. అబ్బా, మాకీ గతి తగినదే, మాకీ పరిస్థితి తగినదే. నీవే నీతిమంతుడవు, న్యాయవంతుడవు. నువ్వు చేసిన దానిలో తప్పు లేదు తండ్రి. నువ్వు అనుమతించిన శ్రమలో, సమస్యలో, బాధలో, ఇదొక దేశం కోసమే అనుకోకండి. ఫ్యామిలీ పరంగా కావచ్చు, పర్సనల్గా కావచ్చు, మనం ఎదుర్కొంటున్నటువంటి పరిస్థితులన్నిటిలోనూ ఇది మనం చేయవలసిన ప్రార్థన అయి ఉన్నది. దేవా, నాకు ఈ పరిస్థితి వచ్చింది, ఎందుకు వచ్చింది అని నేను నిన్ను అడగను. నేను పాపినై ఉన్నాను, దుష్టుడనై ఉన్నాను, దుష్టురాలనై ఉన్నాను,
ఏదో నీకు నచ్చని చెడుతనం ఏదో నా వలన జరిగింది, చెడుతనంలో ప్రవర్తించి ఉండవచ్చు గనుక నాకు ఈ పరిస్థితి న్యాయమే, ఇది నాకు తగినది. ఎందుకంటే నువ్వు అన్యాయముగా నన్ను శ్రమ పెట్టి సంతోషించువాడవు కావు. ఇది దానియేలు మనకిస్తున్న మాదిరి. ఇక నెహెమ్యా మరియు ఎజ్రా వాళ్ళు కూడా ఇదే విధంగా ప్రార్థన చేశారు. వాళ్ళ జీవితాల్లో కూడా పొరపాట్లు మనకు కనపడవు, కానీ వాళ్ళు ఏమంటారో తెలుసా? మేము పాపులము, మా పితరులు పాపము చేసిన వారు, మేము పాపులమై ఉన్నాము దేవా, మా పాపములను మేము ఒప్పుకుంటున్నాం అని దేవుని ముందు వారు అసలు లోపం ఎక్కడుందో అని గుర్తెరిగి వారు గోనె పట్ట కట్టుకొని తల మీద ధూళి పోసుకొని ఉపవాసం ఉండి, ఏదో ప్రజల ముందు సింపతి కోసమో ప్రజలకు కనపడాలనో కాకుండా నిండు మనసుతో యథార్థ హృదయంతో వారు దేవుని వైపు తిరిగి ప్రజలను దేవుని వైపు త్రిప్పారు. వారు ఏ మాటలైతే పలికారో ఆ మాటలన్నీ ప్రజలు పలుకున్నట్లు వారిని ప్రేరేపించి ముందు వీరు పలుకుట ద్వారా ఆ మాటలు వారు కూడా పలికి ప్రజలందరూ కూడా తమ హృదయపూర్వకంగా దేవుని వైపు మళ్ళుకున్నప్పుడు దేవుడు వారికి విడుదల ప్రకటించినట్లు పరిశుద్ధ గ్రంథంలో మనం అనేక సందర్భాల్లో చూస్తాం. ఒకసారి గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి. సమస్యను కలిగి ఉన్న ప్రతి ఒక్కడు కారణాన్ని తెలుసుకోవాలి, పరిష్కారాన్ని తెలుసుకోవాలి. ఏం తెలుసుకోవాలి? కారణాన్ని తెలుసుకోవాలి, ఏ కారణం చేత వచ్చింది అని. పరిష్కారం ఏంటి అనేది కూడా తెలుసుకోవాలి. కారణం చెప్పేవాడు దేవుడే, పరిష్కారం చెప్పేవాడు దేవుడే. గనుక మనిషి ఎదుర్కొంటున్నటువంటి ప్రతికూల పరిస్థితులన్నిటికీ మనకు సమాధానం ఇయ్యగల ఒకే ఒక్కడు ప్రభు. మనం ఆశ్రయించాల్సింది ఆయన. అలా ఆశ్రయించి ఆయన వైపు మన హృదయాలు తిప్పుకొని, ఇదిగో భక్తులు ఎలాగైతే ఒప్పుకున్నారో అలాగున ప్రజలందరి దోషములు మన దోషములుగా మనం ఒప్పుకొని దేవుని వైపు మనం మళ్ళుకొని మొర్రపెట్టి మన చెడుతనమును విసర్జించి ఒక్కసారి అక్కడ సిద్ధపడాలి అంటాడు. ఎజ్రా గ్రంథం ఒక్కసారి తీసుకోండి. ఎజ్రా గ్రంథము చివరి అధ్యాయము, ఎజ్రా గ్రంథము 10వ అధ్యాయము 11వ వచనం. కాబట్టి ఇప్పుడు నీ పితరుల యొక్క దేవుడైన యెహోవా ఎదుట మీ పాపమును ఒప్పుకొని ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడి దేశపు జనులను అన్య స్త్రీలను చాలు. ఆయన చిత్తానుసారముగా నడుచుకొనుటకు సిద్ధపడాలి. ఆయన వైపు తిరిగి మన పాపములు ఒప్పుకోవాలి. ఆయన చిత్తానుసారంగా నడుచుకొనుటకు రెడీ కావాలి. అయ్యా, అయిందేదో అయిపోయింది, జరిగిందేదో జరిగిపోయింది, మేము తప్పు చేసావు, నువ్వు దెబ్బ కొట్టావు, అయిపోయింది, ఇక కనికరించు. మరో పర్యాయం అలా జరగకుండా జాగ్రత్త పడతాం. స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. అబ్బే, అది సూపర్గా ఉంది. ఒప్పుకోవాలి, సిద్ధపడాలి. ఏం సిద్ధపడాలి? ఒప్పుకున్న తప్పు మళ్ళా చెయ్యకుండా, మన ద్వారా అది జరగకుండా దేవుని ఎదుట మనం జాగ్రత్త పడాలి. ఇలా మన మనసును దృఢపరుచుకున్నప్పుడు ఇంకా చెయ్యకూడదు, మళ్ళోసారి ఇలాంటి పరిస్థితుల్లోకి వెళ్ళకూడదు అనే తీర్మానం మనలో వచ్చినప్పుడు అప్పుడు ఆయన కనికరం మన మీదకి వస్తుంది. దేశం కోసమైతే దేశం మీదకి వస్తుంది, ఫ్యామిలీ కోసమైతే ఫ్యామిలీ మీదకి వస్తుంది. మన వ్యక్తిగతమైన విషయంలో అయితే ఇలా మనం సిద్ధపడినప్పుడు మన మీదకి ఆయన కనికరం వస్తుంది. అతిక్రమములను దాచిపెట్టువాడు వర్ధిల్లడు, కానీ ఒప్పుకొని విడిచిపెట్టువాడు కనికరం పొందుతాడని సామెతల గ్రంథంలో రాయబడి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయములో 8-9 వచనాలు మనం చదివితే ఇలా ఉంటుంది. చూడండి తొందరగా.
మనము పాపము లేని వారమని చెప్పుకొని ఎడల మనము పాపము లేని వారమని చెప్పుకుని ఎడల మనలను మనమే మోసపుచ్చుకుందుము. అద్దుగో మనల్ని మనమే మోసపుచ్చుకునే ప్రక్రియలో ఒకటేంటంటే నా దగ్గర తప్పేమీ లేదు అనుకోవటం. మనము పాపము లేదని చెప్పుకుని ఎడల మనల్ని మనమే మోసపుచ్చుకుంటున్నాం. మరియు మనలో సత్యం ఉండదు. మనలో సత్యం ఉండదు. మన పాపములను మనము ఒప్పుకొని ఎడల అద్దుగో చూడండి అమ్మా సోదరి ఏమంటున్నాడు? మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును. అది ఒప్పుకో, విడిచిపెట్టడానికి సిద్ధపడు. దేవుడికి నీకు కావలసిన కార్యాలు ఆయన చేస్తాడు.